నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. పేద పిల్లలు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను చదువుకోవాలని విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ అనేక మార్పులు తీసుకువచ్చారని, ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఒక్కటే మార్గమని, పిల్లల బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ కోరారు. గూడూరు నియోజకవర్గం కోట మండలం చిట్టేడు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం గురుకుల బాలుర పాఠశాలలో పీఎం శ్రీ పథకం ద్వారా ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్ మరియు ప్లే గ్రౌండ్ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకు విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి విద్యను పేదవారికి కూడా అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, విద్యార్థులకు అనేక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ వల్ల ఈరోజు ఎంతో మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నత స్థాయిలో ఉన్నారని, అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థులు బాగా చదువుకొని ఎదగాలని సూచించారు. గతంలో సీసీ రోడ్డును మంజూరు చేశామని, ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిందని, త్వరలో రోడ్డు నిర్మాణం చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, నాయకులు భాస్కర్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, జలీల్ అహ్మద్, నల్లపురెడ్డి, వినోద్ రెడ్డి, శ్రీనివాసులు, రామన్న తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు పిఎంశ్రీ స్కూల్ కింద తిరుపతిలో 44 స్కూల్ ఎంపికైతే గూడూరులో నా కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క చిట్టేడు ఎన్నికవడం నిజంగా మా పిల్లల అదృష్టం, మా అదృష్టం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈ కార్యక్రమం ద్వారా మా డీవీ గారు చెప్పినట్టు కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి, కిచెన్ దగ్గర నుంచి, టాయిలెట్ దగ్గర నుంచి, ఏది అవసరమైనా ఈ ల్యాబ్ దగ్గర నుంచి అవి చేసేదానికి పూర్తిగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మా డీఓ గారు చెప్పారు. అటువంటి ఆపర్చునిటీ మా గూడూరులో మా ఎస్టీ స్కూల్కి వచ్చినందుకు నిజంగా మాకు చాలా సంతోషం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే పిల్లలు చాలా బాగున్నారు సార్. ప్రిన్సిపల్ గారు నిజంగా ముద్దు వస్తున్నారు బిడ్డలు. ఎందువల్లంటే లోకేష్ వాళ్ళ మామ ఇచ్చిన యూనిఫామ్ వేసుకొని ఉన్నారు పిల్లలందరూ కూడా. కాబట్టి లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయండి. ఆ ఉద్దేశం అనేది పేద బిడ్డలు కూడా కార్పొరేట్ స్కూల్కి పోటీగా ధీటుగా ఉండి చదవాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు ఈరోజు కూడా ఈ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆయన గతంలో ఎవరో మీకు తెలియదు విద్యాశాఖ మంత్రి, కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా కానీ లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అని చెప్పేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ స్కూల్లో కెమిస్ట్రీ ల్యాబ్ 15 లక్షల రూపాయలకి, అలాగే ప్లే గ్రౌండ్ 5 లక్షలకి, మొత్తం 20 లక్షల రూపాయలకి ఈరోజు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి నా ద్వారా, మా డిఓ గారి ద్వారా ప్రారంభోత్సవం పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈరోజు ఈనాడు పేపర్లో చాలా బ్రహ్మాండంగా రాశారు సార్ మన స్కూల్ గురించి. అలాగే పిల్లలు ఇక్కడ వాడేటువంటి ఈ యొక్క ఏమంటారు అదే అంటే కూరగాయలు కూడా పండిస్తున్నారని చెప్పి రాశారు. వాళ్ళు వాడే కూరగాయలు కూడా వీళ్ళే పండించుకొని తింటున్నారని చెప్పారు. చాలా సంతోషం. అలాగే కిచెన్ గార్డెన్ సార్ చాలా సంతోషం. అయినా ఒక మంచి పని చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటుంది. బయట ఎక్కడో తెచ్చి మీరు తినేదానికన్నా ఎంత, అలాగే ఒక్కొక్క బిడ్డలకి 200 రూపాయలు ఖరీదే కాస్మెటిక్స్ కూడా లోకేష్ బాబు గారు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. గతంలో ఇక్కడ మా సిస్టరు ఐటీడీఏ ప్రాజెక్ట్ మేనేజర్గా ఉండి కమల్ కుమారి గారు, అప్పుడు నేను ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఆ రోజు ఒక మాట ఇచ్చా, ఇవన్నీ సిమెంట్ రోడ్లు వేస్తారని చెప్పా. ఇలేకపోయినా, ఎందుకంటే ఉన్న వాస్తవాలు ఒప్పుకోవాలా, ఊరికే తప్పించుకొని తిరిగితే కాదు కదా ఇక్కడ పోదు రాజకీయం. ఆ రోజు వేయలేకపోయినాము. కానీ మళ్ళీ మా డిఓ గారు కూడా ఇప్పుడు రిక్వెస్ట్ చేశా, సార్ కలెక్టర్ గారికి మీరు ఒక మాట చెప్పండి, నేను కూడా ఒక మాట చెప్తామని చెప్పాను. ఎందుకంటే మంచి కలెక్టర్ గారు మనకు ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు అంటే కలెక్టర్ గారికి అమితమైనటువంటి ప్రేమ, వాళ్ళ కోసం ఏమైనా చేసేదానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దాంతో మా డిఓ గారు కూడా తోడైతే ఖచ్చితంగా ఈ రోడ్డు, మెయిన్ రోడ్డు, సీసీ రోడ్డు శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నాను. ఆయన ఒకసారి తప్పా, ఒకసారి చేయలేకపోయా, ఒప్పుకుంటున్నా. ఎందుకంటే ఎలక్షన్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ శాంక్షన్ చేశాను, ఎలక్షన్ కూడా వల్ల చేయలేకపోయినా మళ్ళీ నన్ను ఓడి చేశారు జనాలు. కానీ ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ గారితో మాట్లాడి నేను చేయిస్తాను. ఖచ్చితంగా లేకపోతే ఎన్ఆర్ఐ చేసి నిలుగుతున్నా సరే ఖచ్చితంగా ఊర్లో రోడ్లు ఆపి ఈ రోడ్డు వేయించేదానికి మా నాయకులు రామన్న గారు, మీరు కానీ అందరూ కూడా మాకు తోడ్పాటు చేయాలని చెప్పి కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైనప్పటికీ బాగా చదవండి, చదివితేనే భవిష్యత్తు మనకి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల ఈరోజు ఈ స్కూల్స్ అన్నీ రావడం జరిగింది. ఆ మహానుభావుని తలుచుకోండి, ఆయన పెట్టుకోండి. దేవుడి కన్నా ముఖ్యం మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరూ కూడా
నేను తెలియజేస్తూ ఆయన పుట్టే ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా ఆయన దయవల్లే, లేకపోతే రిజర్వేషన్ అది లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం, ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు. ఆ మహానుభావుడు దేవాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే అయినా. మీరు కూడా చాలామంది ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మా డిఓ గారు కానీ, డిప్యూటీ డిఓ కానీ, ప్రిన్సిపాల్ గారు కానీ అలాంటి స్థాయిలో మీరు కూడా రావాలని చెప్పి కోరుకోండి. అంతకన్నా ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అవి కూడా చదవాల్సిన అవసరం ఉంది. మీరు అందరూ కూడా మనం చదవకపోతే మనకేం లేదు, ఇంకా చదువే మనకి ప్రధానం. చదువు లేకపోతే ఎవరు కూడా మనం పట్టించుకోరు. ఎందుకంటే మనం కూడా తరతరాలుగా మన తాతల్లాగా మన నాన్నలాగా వేరే దగ్గర కూలి పని చేసుకొని బతికే పరిస్థితి మీకు వద్దు. ఎందుకంటే మీకు గవర్నమెంట్ మంచి సదుపాయాలు ఇచ్చింది, చదివేదానికి అవకాశం ఇచ్చింది, అన్నీ మీకు సమకూరుస్తుంది ఏం కావాలో. కాబట్టి ఖచ్చితంగా బాగా చదవండి, మీ తల్లిదండ్రుల కళలో ఆనందాన్ని చూడండి. అలాగే మీకు విద్య చెప్పినటువంటి మీ టీచర్ల కళల్లో కూడా ఆనందాన్ని చూడాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చదువుకోండి, చదువు లేకపోతే మనం ఎవరు లెక్క చేయరు నాన్న, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎస్టీలు మనం, ఎందుకంటే ఈ సమాజంలో అది తక్కువ స్థాయిలో ఉన్నది మనం. కాబట్టి మనం పై స్థాయికి పోవాలంటే చదివేదానికి ఆయుధం, అంతకన్నా ఒక ఆయుధం లేదు. కాబట్టి ఉపయోగించుకోండి, బాగా చదవండి. మీరు ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, మా డిఈఓ గారు లాగా అట్లాగే మాలాగా రాజకీయాల్లో ఉంటే మీ ఇష్టం, వచ్చే ఇబ్బంది లేదు, సంతోషం. అట్లా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గతంలో వచ్చినప్పుడు నేను అంతకుముందు ఎమ్మెల్యే పిఎం శ్రీ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనే పేరుతోటి పాఠశాలను అభివృద్ధి చేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారు. మనకు 2020వ సంవత్సరం జూలై 29వ తేదీన మన భారతదేశ విద్యా వ్యవస్థకంటూ 21వ శతాబ్దానికి తగినట్లుగా ఒక నూతనమైనటువంటి విద్యా విధానాన్ని అమల్లోనికి తీసుకురావడానికి 2020 జూలై 29న ఆమోదించారు. సో ఇప్పటికీ ఈ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమల్లోకి వచ్చి 5 సంవత్సరాలైనటువంటి సందర్భంలో ఈ రోజున పిఎంశ్రీ పాఠశాలలు అన్నింటినీ కూడాను దేశమంతా కూడా వర్చువల్గా గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి, కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు ధర్మేంద్ర ప్రధాన్ గారు వర్చువల్గా ఈ పిఎంశ్రీ స్కూళ్ళని జాతికి అంకితం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మన జిల్లాలో ఉన్నటువంటి 44 పిఎంశ్రీ స్కూళ్ళలో కూడా బెస్ట్ పిఎంశ్రీ స్కూల్గా ఈ పాఠశాల ఎంపికైంది. దీనికోసం దీని వెనుక చాలామంది కృషి ఉంది. మా గౌరవ డిఈఓ గారు అలాగే గౌరవ ఏపీసీ గారు వారు నిరంతరం దీని మీద మానిటర్ చేస్తూ, విజిట్ చేస్తూ, అదేవిధంగా దీనికి గ్రాంట్స్ రిలీజ్ చేయడంలో మా డిఈఓ గారు ఎప్పటికప్పుడు దీన్ని మానిటర్ చేశారు. మేము విజిట్ కూడా చేసాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు, ప్రిన్సిపల్ గారు అద్భుతంగా మాకు సహకారం ఇచ్చారు. అందువల్ల ఇది బెస్ట్ పిఎంసీ స్కూల్గా మన జిల్లాలో ఎంపిక కావడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి రావడం మన యొక్క ఆనందాన్ని రెట్టింపు చేసిందని నేను భావిస్తున్నాను. వారికి పాఠశాల విద్యాశాఖ తరఫున తల వంచి నమస్కరిస్తూ ఉన్నాను. అలాగే మా గౌరవ డిఈఓ గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ డివైఓ గారికి, అలాగే మండల నాయకులకు, ఈ మండలం యొక్క పిఎంసీ నోడల్ ఆఫీసర్ ఎంఈఓ గారికి, అలాగే స్కూల్ సిబ్బంది అంతటికీ, మా సెక్టోరల్ ఆఫీసర్స్కి, అలాగే ముఖ్యంగా ఈ స్కూలు ప్రిన్సిపాల్ గారికి. మేము రాత్రి 10 గంటల పైన కూడా సార్తో మేము మాట్లాడుతూ ఉంటాం. మాకు టచ్లో ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము వారితోటి పంచుకుంటూ ఉంటుంటాం. చక్కగా మాకు కోఆపరేట్ చేశారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముందు ఈ స్కూల్ బాగా డెవలప్ అయ్యి విద్యార్థుల్లో ఒక మంచి గుణాత్మక విద్యకు సంబంధించినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ని మనం చూడాలని, 100% సక్సెస్ తోటి విజయాన్ని ఇక్కడున్నటువంటి విద్యార్థులు సాధించాలని, రాబోయేటువంటి దినాల్లో ఈ స్కూల్ నుంచి గొప్ప గొప్ప డాక్టర్లు, ఇంజనీర్లు, సార్ ఎమ్మెల్యే సార్ చెప్పినట్లు ఐఏఎస్లు, ఐపీఎస్లు, గొప్ప ఆఫీసర్లు కావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇన్నర్వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగిందని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని సాయిబాబా మందిరంలో మొక్కలను నాటారు. గూడూరు పట్టణంలోని స్థానిక సాయిబాబా మందిరంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇన్నర్వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, తమ ఇంటి ప్రాంగణంలో ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలను పెంచి వాటిని తినడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్వీల్ ప్రెసిడెంట్ బి మాధురి, కార్యదర్శి లక్ష్మి, స్నేహలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు మేము స్థానిక సాయిబాబా మందిరంలో మొక్కలు నాటడానికి వచ్చాము. అది చాలా అవసరము. ఎందుకంటే రోజు రోజుకి మనకు వాతావరణంలో చాలా మార్పుల వల్ల సకాలంలో వర్షాలు కురవటం లేదు.
అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఉంటుంది. కాబట్టి మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలంటే ముఖ్యంగా మొక్కలు నాటడం అనేది చాలా అవసరము. అది ఈ మధ్యకాలంలో చాలామంది మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అది చాలా సంతోషకరమైంది. ప్రభుత్వం వాళ్ళైతే ఏమి, ప్రైవేట్ సంస్థలు అయితే కానీ వేలల్లో లక్షల్లో మొక్కలు నాటడం అనేది చాలామంది చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా అభినందనలు తెలుపుకుంటున్నాం. చాలామంది ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో చెట్లు వేసుకుంటున్నారు. ఈచ్ వన్ ప్లాంట్ వన్ ట్రీ అని కూడా ఒక నినాదాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇళ్లల్లో కూడా కిచెన్ గార్డెన్ లాగా చేసుకొని సొంతంగా ఇళ్లల్లోనే కూరగాయలు పండించుకొని ఆర్గానిక్ అని మనం కొనుక్కోకుండా ఇంట్లోనే మనకు తెలుస్తుంది మనం ఏం వేస్తున్నాము, ఏం ఎరువు లేకుండా, మళ్ళీ ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడకుండా మనం చెట్లని పెంచుకొని వాటిల్లో నుంచి కూరగాయలు తిన్నప్పుడు మనకు హెల్త్కి కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఆ ఎరువులు కూడా మనకు మామూలుగా ఆర్గానిక్ ఎరువులే, అంటే ఇంట్లో నుంచి వచ్చే ఎర్రగడ్డల నుంచి, తొక్కల నుంచి, తర్వాత కోడిగుడ్డు పెంకుల నుంచి, అరటిపండు తొక్కల నుంచి అవన్నీ కూడా ఇళ్లల్లోనే ఒక ఎరువులాగా తయారు చేసి దాన్నే చెట్లకు వేస్తున్నారు. ఇవందరూ కూడా తెలుసుకొని అందరూ పాటిస్తే మనకు అందరికీ ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు వేయాలి అనే నినాదంతో చెప్తున్నారు. కాబట్టి ఇళ్లల్లో కానీ బయట కానీ ఎక్కడైనా కూడా చెట్లు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కూడా నేను అందరినీ కోరుకుంటున్నాను. భాగంగా మా క్లబ్ తరఫున, మా ఇన్నర్ వీల్ తరఫున ఈ సంవత్సరము చెట్లు నాటడానికి మేము సాయిబాబా మందిరంకి వచ్చాము. ప్రతి సంవత్సరం మా క్లబ్ తరఫున ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా నా పీరియడ్లో ఈ చెట్లు నాటడానికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా మేము సాయిబాబా మందిరంలో పర్యావరణ పరిరక్షణ ఇది చేసేందుకు ఇక్కడ మొక్కలు నాటుతున్నాము. ఇప్పుడే కాదు, 3-4 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ బాబా మందిరంలో వేస్తున్నాము. అంతకు ముందరంతా కూడా అవుట్ సైడ్ అంతా కూడా వేసేది, రూరల్ ఏరియాస్లో అక్కడంతా కూడా వేస్తున్నాం మేము క్లబ్ ద్వారా. నారాయణ హాస్పిటల్ దగ్గర అక్కడంతా కూడా చాలాసార్లు వేస్తున్నాము. ఇట్లా మనం చెట్లు ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకు ఆక్సిజన్ చాలా బాగా అందద్ది, కార్బన్ డైఆక్సైడ్ అంతా తగ్గి ఆక్సిజన్ కూడా చాలా బాగా అందద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్లా క్లబ్ ద్వారా అట్లనే కాకుండా మన ఇంటి దగ్గర ఎక్కడైనా కూడా ఒక్కొక్క మొక్కను నాటి మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అమెరికాలో అట్లంతా పొల్యూషన్ ఫ్రీ కంట్రీ అంటారు. ఎందుకంటే అక్కడంతా ఎక్కువ చెట్లు నాటుంటారు కాబట్టి చాలా ప్లెజెంట్గా ఇట్లా ఆక్సిజన్ అంతా కూడా బాగా అందుతూ ఉంటుంది. మనం కూడా అటు చెట్లు నాటడమే కాదు, ఇక్కడ గుళ్ళో అంటే పోస్తారు వాటరు, బయట ఎక్కడైనా నాటినప్పుడు వాటికి కొంచెం నీళ్లు పోసి వాటిని సంరక్షించుకోవాలని కూడా కోరుకుంటున్నాను. మా క్లబ్ ద్వారా ఎప్పుడు ప్రతి సంవత్సరము మేము ఎన్నో మొక్కలు నాటి చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. మా క్లబ్ వాళ్ళందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అట్లాగే అక్క చెప్పినట్టు మనం ఇంట్లో కూడా మొక్కల్ని పెంచుకుంటే వంకాయలు, బెండకాయలు అట్లాంటి చెట్లంతా కూడా వేసుకున్నామంటే మనం ఆర్గానిక్ వాటిని వాడుకోవచ్చు. బయట వేసిన వాటికంతా పెస్టిసైడ్స్ వేసిండాయి కాబట్టి అలాంటివంతా తిన్నామంటే ఇప్పుడు క్యాన్సర్స్ అట్లాంటివంతా వస్తున్నాయి, జబ్బులంతా వస్తున్నాయి. కాబట్టి అట్లా ఇంట్లోనే మొక్కల్ని పెంచుకొని మన వెజిటబుల్స్ అంతా మనం వాడుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. గత 2 ఏళ్ల క్రితం ఇంటి పెద్ద కుమారుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయాడు. మరొక 2 చిన్నపిల్లల పోషణ కష్టంగా మారింది. కిడ్నీ వ్యాధితో డయాలసిస్ చేయించుకుంటూ జీవనం సాగిస్తున్నానని దాతలు స్పందించి సహాయం చేయాలని తిరుపతి జిల్లా గూడూరు మండలం పోటుపాలెం గ్రామానికి చెందిన తిరునామల్లి వెంకటేశ్వర్లు భార్య లక్ష్మమ్మ కోరుతున్నారు. తమ పెద్ద కుమారుడు పవన్ గత 2 ఏళ్ల క్రితం వచ్చిన భారీ వర్షాలకు వరద ప్రవాహం కారణంగా పంబలేరు వాగులో పడిపోయి మృతి చెందాడు. అప్పటి నుంచి కుటుంబ పోషణ కష్టంగా మారడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబం ఇబ్బందులు పడుతున్నామని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సహాయం చేయాలని కోరుతూ అధికారులు, రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతున్నా తమకు ఎవరు న్యాయం చేయలేదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. దాతలు ఎవరైనా స్పందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. ఆ ప్రభుత్వంలో న్యాయం చేస్తానని తిరిగి ముగిచ్చేసుకున్నాము. ఈ ప్రభుత్వాన్ని న్యాయం చేస్తుందని కోరుతున్నాము. సునీల్ అన్న కాడికి కూడా పోయాం మేము. చేస్తాను అంటున్నాడు. ఆ బిడ్డ సంపాదించి పెడుతున్నాడు, తింటున్నాము. ఇప్పుడు మాకే లేక ఆయన పింఛన్తో బతుకుతున్నాము మేము. ఆయన్ని చూసుకుంటా ఈ ప్రభుత్వంలో ఏమన్నా న్యాయం చేసే పని అయితే న్యాయం చేయండి మాకు. పోటుపాలెం, తిరుపతి జిల్లా గూడూరు మండలం. నేను డయాలసిస్ పేషెంట్ని.
నాకు 3 కొడుకులు. పెద్ద కొడుకు మా తమ్ముడు బది తిరిగి పోతుండి పంబలేరు దాటుతుంటే గల్లంతయ్యారు. మా తమ్ముడు ఆ రోజు చిక్కాడు. నా కొడుకు వచ్చి పవన్ అనే పిల్లవాడు వచ్చి 3వ రోజు చిక్కాడు. ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో మాకు రిలీజ్ పొండి కింద కాగితాలు చేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ సార్ కూడా మాకు చాలా కాగితాలు ఇచ్చాడే కానీ మాకు ఆ నుంచి ₹1 కూడా మాకేం చెందలేదు. నేను డయాలసిస్ పేషెంట్ని వారానికి 3 సార్లు కావాలి. పూర్వం ఇద్దరు పిల్లకాయలు చిన్న పిల్లకాయలు పని చేసుకోలేక లేని పేదవాళ్ళని మాకు కయ్యగాలవలు కూడా చింటూ భూమి కూడా లేదు. ఆ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని సునీల్ నన్ను కలిశాను. సునీల్ అన్నామంటే నేను చేస్తాను, తప్పకుండా చేస్తానని చెప్పి భుజం మేము చేసి చెప్పాడు. ఆడకపోతే అదిగో అంటున్నాడు ఇదిగో అంటున్నాడు కానీ మనకు వస్తాయని తెలియదు, రాదని చెప్పడంలే. గూడూరు మండల పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మహిళ మృతికి కారణాలు తెలియరాలేదు. మృతురాలు పట్టణంలోని నలజాలమ్మ వీధి ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ఇందిరమ్మ కాలనీ 5వ వీధి వద్ద భాను అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆటోలో ఎవరో తీసుకువచ్చి అక్కడ పడేసి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతి చెందిన బానును ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసినట్లు తెలుస్తోంది. మృతురాలు షేక్ సాహెరా బాను నలజాలమ్మ వీధి ప్రాంతానికి చెందిందిగా పోలీసులు గుర్తించారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు గ్రామీణ ఎస్ఐ మనోజ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోటా బాలికల హైస్కూల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు న్యాయం జరగకపోతే ఆందోళన చేపడతామని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పనబాగ కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ శనివారం విద్యార్థినులను విచక్షణారహితంగా కొట్టి గుంజీళ్లు తేయించిన విషయం తెలిసిందే. ఈ విషయం సామాజిక చైతన్య సమితి వారు వెలుగులోకి తేవడంతో బహిర్గతమైందని, లేకపోతే ఈ విషయాన్ని మరుగున పడేసేవాళ్ళని కోటేశ్వరరావు తెలిపారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం కావడంతో అధికారులతో పాటు ప్రజా సంఘాలు, స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విద్యార్థులను పరామర్శించడం జరిగిందన్నారు. ఈ విషయమై విద్యాశాఖ అధికారులు స్పందించి పీఈటీ మా భాషను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. అయితే ఇతనిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుందని, ఈ విషయమై 2 రోజుల్లో ప్రజా సంఘాలతో చర్చలు జరిపి ఆందోళన చేపడతామని కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ సభ్యులు పామంజి కృష్ణయ్య, బీజేపీ కోట మండల అధ్యక్షులు పులి సురేష్, అంబరీష, వెంకటేశ్వర్లు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేక పోరాట సమితి సభ్యులు కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితిని గమనించడం, అప్పటికే అక్కడ కొంతమంది ముస్లింస్ నాయకులు ఈ విషయాన్ని బయటికి పోకుండా అడగదొక్కడం. ఎందుకంటే ఒక చేసిన పీఈటీ ఒక ముస్లిం, ఒక కిరాతకుడు, మటన్ కొట్టేవాడు, వాడు ఒక ఉపాధ్యాయుడు వృత్తిలో ఉంటే, గౌరవ ఉపాధ్యాయులు ఉంటే వాడు మటన్ కొట్టే వృత్తిలో ఉన్నాడు కాబట్టి వాడికి ఆ కషాయతనం ఉంటుంది. కాబట్టి వాడు చేసినటువంటి ఆ అకృత్యాన్ని కప్పిపుచ్చడానికి అక్కడ కొంతమంది ముస్లిం సోదరులు అక్కడే ఉండడం పలు అనుమానాలకు దారితీస్తా ఉంది. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఈ సమాజ పిల్లలు లేదా సభ్యులు, ఎస్సీ వ్యతిరేక పోరాట సభ్యులు అక్కడికి వచ్చి పరిస్థితిని గమనించి వెంటనే మీడియాకి, తర్వాత ఎస్ఐ గారికి, అంబులెన్స్ కి ఫోన్ చేసి కోట హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి వైద్యం చేయడం జరిగింది. ఎన్ని జరిగిన తర్వాత వాడిని పోలీసు వారి కస్టడీలో తీసుకొని అప్పటి నుంచి రాచ మర్యాదలు చేస్తున్నాం. 4 రోజుల నుంచి ఒక వ్యక్తిని పోలీసు కస్టడీలో పెట్టుకొని ఇంతవరకు అతని మీద ఎఫ్ఐఆర్ కట్టకుండా, అతను వదిలేయకుండా, 2 చేయకుండా ఉన్నారంటే పోలీసు వారిని ఇక్కడ అనుమానించాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఎవరు ప్రలోభాలకి తలొగ్గారు? డిఎస్పీ గారు వచ్చారు, సిఐ గారు హాస్పిటల్కి వచ్చారు. 7 ప్రాంతంలో సిఐ గారు, డిఎస్పీ గారు వచ్చి విచారించిన తర్వాత కూడా మీరు వాటిపైన చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకుండా హాస్పిటల్ స్టేషన్లో పెట్టుకుని వాడికి రాచమర్యాదలు చేస్తారంటే పోలీసు వారికి ఒక్కొక్కరికి ఎంత ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఎంత ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక దళిత విద్యార్థుల పైన, దళితులు బయటకు చదువుకోవడమే కష్టం. అలాంటి పిల్లలు స్కూల్ హాస్టల్లో ఎలకాడ నుంచి పంపించుకోలేక, వసతులు లేక ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటుంటే మీరు మా పిల్లల పైన దౌర్జన్యాలు జరిగితే పోలీస్ శాఖ వారు నమ్మకెక్కినట్టుగా ఉన్నారంటే మీ పిల్లలు చదివే శ్రీ చైతన్యంలో, నారాయణ స్కూల్లోనూ జరిగితే కూడా మీరు ఎలాగే ఉంటారా అని నేను పోలీసు వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. విద్యాశాఖ వారు పీఈటీ చేసినటువంటి ఆకృతాలకి వెంటనే అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసినప్పటికీ పోలీసు వారు అతని మీద కేసు పెట్టకుండా ఇంకా కాలయాపన చేస్తున్నారంటే ఇది పోలీసు వారిని పూర్తిగా అనుమానించాల్సి వస్తుంది. అదేవిధంగా ఆదివారం ఉదయం
అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. గత 4 రోజుల నుంచి కోట మండలంలో ఎస్సీ విద్యార్థులపైన ఒక పీఈటీ మాస్టర్ చేసిన దురాకర్ష అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం జరుగుతుంది. అయితే శనివారం రోజు యథాతిథిగా హాస్టల్ నుంచి వచ్చి హాస్టల్ పిల్లకాయలు స్కూల్కి వెళ్తే శనివారం పొద్దున్న జరిగితే శనివారం సాయంకాలం వరకు అక్కడ ఆ పీఈటీ చేసినట్టు దురాగతాలు అంతా ఇంత కాదు. ఎస్సీ పిల్లకాయలు లేయండి అని చెప్పడం, ఎస్సీ హాస్టల్ నుంచి వచ్చిన పిల్లకాయలు లేయండి అని చెప్పడం, అందులో 70 మంది పిల్లకాయలు లేయడం, ఆ 70 మంది పిల్లకాయలను పక్కన పెట్టడం, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళని నానా రకాలుగా మాట్లాడుతూ నానా రకాలుగా కొడుతూ 100 గుంజుళ్ళు తీయించి 100 గుంజుళ్ళు పైన తీయించి అసభ్యకర పదార్థాలు వాడుతూ వాళ్ళ ముఖాన్ని మింగిరీడు, మీకు చదువులు కావాలా, మీకు అసలు నేను సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఒక ఉపాధ్యాయుడు మాట్లాడకూడనటువంటి పదాలు వాడినటువంటి ఆ టీచరు అంత ఆ ఎస్సీ పిల్లకాయలను భయభ్రాంతికి గురించడం జరిగింది. వాళ్ళు 9:30 నుంచి సాయంకాలం 4 గంటల వరకు స్కూల్లోనే ఉండడం, తర్వాత అక్కడి నుంచి హాస్టల్కి రావడం, ఆ బాధలు తట్టుకోలేక అల్లాడుతుంటే అక్కడ వార్డును వాళ్ళకి వైద్యం చేయించడం, తర్వాత సాయంకాలం 7 గంటల ప్రాంతంలో పోలయ్య అనే కుర్రాడు వాళ్ళ పిల్లలను చూడడానికి అక్కడ పోవడం, అక్కడ పరిస్థితిని చూసి చెల్లించి వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నాడు కాబట్టి వాళ్ళ పిల్లలు పడే బాధలు చూసి అతను భయపడిపోయి పిల్లలకి ఏమైనా అయిపోద్దామో అని భయపడిపోయి అతను సమాజ చైతన్య సదస్సు అనే సంస్థ ఒకటి సమాజ చైతన్య సభ్యులకు తెలియపరచడం జరిగింది. దాంతోపాటు వెంటనే అక్కడికి ఎస్సీ బాలికల హాస్టల్లో జరిగినటువంటి అమ్మాయిలపై జరిగినటువంటి 26వ తారీఖు శనివారం రోజు ఉదయం 9 గంటలకి స్కూల్కి పోవడం జరిగింది. అక్కడ ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎస్సీ విద్యార్థులు ఉన్నారో యూనిఫామ్ వేసుకున్నారనే ఒక లెక్కలో 60 మంది హాస్టల్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు రమ్మని చెప్పడం జరిగింది. అప్పుడు వచ్చిన తర్వాత ఎవరైతే యూనిఫామ్ వేసుకోలేదో వాళ్ళందరినీ 150 గుంజులు 100 పైన గుంజులు తీయండి, తీసిన తర్వాత నేను క్లాస్లో పంపిస్తానని చెప్పడం జరిగింది. మన పీఈటీ మాస్టర్ సుభాన్ వాళ్ళు అంటే ఈ లేడీస్ కాన్ఫరెన్స్ కూడా కొందరికి ఆటలు ఉంది. ఆ సమస్య వల్ల గుంజులు తినకపోవడం వల్ల వాళ్ళని ఎంత ముందు తీయడం, కొంచెం దుష్కరంగా ప్రవర్తించడం, వాళ్ళని కట్టంతో పట్టడం జరిగింది. దానివల్ల వాళ్ళు కొంతవరకు ఆ శరీరం పైన కొంచెం తయారై రక్తస్రావం కూడా జరిగింది. వాటిని బయట ఎవరికి చెప్పుకోలేక క్లాస్ రూమ్లో ఏడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి లెక్కల మాస్టర్ ఆయన బయట వెళ్ళిపోయింది. క్లాసులో ఏడ్చడానికి వీలేదు, బయటకి ఏడ్చిన తర్వాత చెప్పడం జరిగింది. కొన్ని క్లాసులు స్కూల్కి పోయిన వాళ్ళు క్లాసులో బయటకు ఏడుస్తున్నారు మాట వాడడం అనేది అది కరెక్ట్ కాదు. క్లాసులోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి నడిచి రాలేకపోవడం జరిగింది. నడిచి రాలేకపోగా అక్కడికి వచ్చిన తర్వాత బయటకి తల్లిదండ్రులకి ఏ రకంగా చెప్పుకునేటువంటి ఏ ఒక్క ఫోన్ సౌకర్యం లేకపోవడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులు ఇవ్వలేకపోయారు. దాన్ని వాళ్ళకి ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో అక్కడంతా జండు బాగులు చూసి చిన్న చిన్న మాత్రలు ఇంజక్షన్ చేసి వాళ్ళని అక్కడ రెస్ట్ తీసుకోవాలని రిలాక్స్ చేశారు. తర్వాత అది అక్కడ జరిగినటువంటి ఏదైతే పీటీ మాస్టర్ చేసిన అభివృద్ధానికి బయట మన విద్యార్థి సంఘాలు కొన్ని ఈ నెల 31వ తేదీ గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు నగరంలో పర్యటన సందర్భంగా పోలీస్ శాఖ విధించిన షరతులను అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలియజేశారు. మంగళవారం సాయంత్రం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన 6 డ్రోన్లు 40 సీసీ కెమెరాలతో పటిష్ట పర్యవేక్షణ ఏర్పాటు చేసి ఉన్నామని, నగరంలో 30వ పోలీస్ యాక్ట్ అమలు చేసి ఉన్నామని, కావున ర్యాలీలు బహిరంగ సమావేశాలకు ఎటువంటి అనుమతులు లేవని, ఈ విషయంపై నాయకులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖకు సహకరించాలని తెలియజేశారు. ఎక్స్ఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్
నెల్లూరు టౌన్కి విజిట్ చేస్తున్నారు. ఆ రోజు జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్తులో పరామర్శిస్తారు. అక్కడి నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని కలిసి మళ్ళీ ఆయన ప్రోగ్రామ్ అది. దీంట్లో మనకు 10 o'clock నుంచి మధ్యాహ్నం 2 o'clock వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈయన తరఫున మనకు లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు మనకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్వెస్ట్ ప్రకారం మనం కూడా వాళ్ళకి ఎక్స్సీఎం గారు ఇలాగా వస్తున్నారు ప్రోగ్రామ్కి, ఆయన పరామర్శ కోసం వస్తున్నారు, అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వస్తున్నారంటే మనం ఒక క్వశ్చనరీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రోగ్రామ్ వివరాలన్నీ కూడా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ అని అడగడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు ఈ పరామర్శ అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రావడం జరుగుతుందని చెప్పారు. ఎటువంటి జన సమీకరణ చేయట్లేదని కూడా వాళ్ళు చెప్పారు. ఇది ప్యూర్లీ ఈ 2 ప్లేసెస్లో విజిట్ చేస్తారన్నారు. త్రూ హెలికాప్టర్ ద్వారా వస్తున్నారు. అందుకని జైలుకి ఫస్ట్ వస్తున్నారు కాబట్టి జైలు దగ్గర హెలిప్యాడ్ని అరేంజ్ చేయడం జరిగింది. దగ్గరగా ఉంటుంది, సెక్యూర్డ్ ప్లేస్ కూడా అక్కడ. సో జైలు దగ్గర డిటిసి దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లో అరౌండ్ 10:30, 11 మధ్యలో అక్కడ ల్యాండ్ అవుతారు. అక్కడ మనం ఒక లిమిటెడ్ మెంబర్స్కే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 10 మెంబర్స్కే మనము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ 10 మెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేసి లోపల తీసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి జైలు పక్కనే ఉంది, జస్ట్ ఒక 1/2 kilometerలో అక్కడ వెళ్తే అక్కడ 3కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది జైలు మాన్యువల్ ప్రకారం. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ మిగతా వెహికల్స్ కానీ అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో ఎవరు కూడా ప్రైవేట్ పర్సన్స్ కానివ్వండి, పబ్లిక్ గ్యాదరింగ్ అక్కడ ఎవరు రావడానికి వీల్లేదు. వస్తే వాళ్ళ మీద పక్క పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళందరి మీద కేసులు కట్టడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ములాఖత్ అయిన తర్వాత ఆ రిటర్న్ డైరెక్ట్గా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వస్తారు. ఇది టౌన్లో ఉంది, సో సుజాతమ్మ కాలనీలో ఉంది. ఇది ఇక్కడికి వస్తారు. ఎక్కడ కూడా పబ్లిక్ ఆయన Z+ కేటగిరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం మనం ఫుల్ ప్రూఫ్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మొత్తం కూడా ఫుల్ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ కూడా వాళ్ళు రిక్వెస్ట్ ప్రకారం ఎక్కడ కూడా ఎవరిని గ్యాదర్ చేయట్లేదని మనకు రికార్డెడ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో పబ్లిక్ కూడా ఎవరు కూడా దీనికి గ్యాదరింగ్ లేదు కాబట్టి ఎవరు కూడా గుమిగూడడం కానివ్వండి, రోడ్ షోలు చేయడం కానివ్వండి, ఇలాంటి వాటికి ఏ పర్మిషన్ ఇవ్వలేదు మనం. ఎవరు కూడా దీనికి ఈ ప్రోగ్రాంలో లా అండ్ ఆర్డర్కి బ్రేక్ అయ్యే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. ఎవరన్నా అలా అతిక్రమించి చట్టాన్ని అతిక్రమించి ఈ ర్యాలీస్ కానివ్వండి ఇలాంటివి కానీ చేస్తే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కూడా కొంతమందిని మనం ఒక 100 మెంబర్స్ని అలౌ చేస్తున్నాం. వాళ్ళ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ కూడా. అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఆ ఏరియా అంతా కూడా కొంత స్టెరైల్ జోన్, అది ఒక 25 feet ఉన్నటువంటి రోడ్ అది. అక్కడ ఆ గల్లీలో కూడా పబ్లిక్ అంతా కూడా కాలనీ కాబట్టి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా హాస్పిటల్ వరకు మనము అక్కడి నుంచి స్టెరైల్ జోన్ లాగా దాన్ని ప్లాన్ చేస్తున్నాం. అక్కడ కూడా ఎవరు కూడా పోలీసు ఆంక్షల్ని దాటుకొని ఎవరన్నా వస్తే వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. అలాగే 2 wheelersలో చేయడం కానివ్వండి, 2 wheelersలో ర్యాలీ చేయడం కానివ్వండి, కారు షోలు పెట్టడం కానివ్వండి, అలాగే ప్లకార్డ్స్ ప్రొవోకేటివ్గా ఉండే విధంగా ప్లకార్డ్స్ కానివ్వండి, బ్యానర్స్ ఎవరైనా డిస్ప్లే చేస్తే కూడా అక్కడికక్కడే వాళ్ళని అదుపులో తీసుకోవడం, అలాగే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. అలాగే నెల్లూరు టౌన్లో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఈ చట్టం అమల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ పర్మిషన్ లేకుండా ఎటువంటి గ్యాదరింగ్స్ కానివ్వండి, ఎటువంటి ప్రోగ్రామ్స్ కానీ చేయడానికి లేదు. సో మనము క్లియర్గా పర్మిషన్ ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారికి హెలిప్యాడ్లో ల్యాండ్ అయిన తర్వాత జైలుకి వెళ్తారు. అక్కడ పరామర్శించిన తర్వాత డైరెక్ట్గా ఆకుండా నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ పరామర్శించి తిరిగి హెలిప్యాడ్కి వెళ్తారు. మధ్యలో ఎటువంటి రోడ్ షో కానివ్వండి, ఎటువంటి కార్యక్రమాలకి పర్మిషన్ లేదు. దీన్ని ఎవరు కూడా అతిక్రమించడానికి లేదు. ఈ కార్యక్రమాన్ని మొత్తం సీసీ కెమెరాలు అలాగే లైవ్ డ్రోన్స్ ద్వారా మొత్తం దీన్ని కవర్ చేస్తుంటాం. ఎవరైనా అరాచక శక్తులు కానివ్వండి, ఎవరైనా ఈ అల్లరి మూకలు కానివ్వండి, ఈ గుంపుల్లో చేరి ఎక్కడన్నా వచ్చి ఈ ప్రోగ్రాం డిస్టర్బ్ చేసినా, ఇటువంటి సెక్యూరిటీ బ్రీచ్ చేసినా ఎవరిని కూడా చట్ట పరిధిలోంచి ఎవరు తప్పించుకోలేరు. ఎవరు కూడా ఈ ప్రోగ్రాంలో డిస్టర్బ్ చేయడానికి ఎవరు కూడా ట్రై చేయొద్దు. చేస్తే మాత్రం
సీరియస్గానే ఉంటుంది యాక్షన్. ప్రోగ్రామ్ మేము అష్యూరెన్స్ ఇచ్చాం. ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కార్యక్రమం చేసుకునేదానికి ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాను. మనుబోలు మండలంలోని పొదుపు గ్రూపులో జరిగే అవకతవకలను అరికట్టాలని మనుబోలు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ మీడియా ద్వారా తెలియజేశారు. బుధవారం మనుబోలులోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ పొదుపు గ్రూపులో రుణాల చెల్లింపుల్లో అవినీతి జరుగుతుందని, దీనిపై విచారణ చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను కోరామని, ఇదే విధంగా మండలంలో ఇంటి స్థలాలు, ఇల్లు లేని నిరుపేదలు 1000 మందికి పైగా ఉన్నారని, వీరందరికీ న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, సాగునీటి సంఘం సభ్యులు పెనుబాక మహేష్, ఎస్కే జాకీర్, రావుల కిరణ్ గౌడ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనుబోలు మండలంలోని హెడ్ క్వార్టర్లో మన అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయాన్ని సంప్రదించడం జరిగింది. అలాగే వెలుగు ఆఫీసును కూడా సంప్రదించడం జరిగింది. ముఖ్యంగా మేము ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, మనుబోలు మండలం హెడ్ క్వార్టర్ నుంచి అన్ని విలేజెస్లో కూడా ఈ పొదుపు అనే గ్రూపుల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. అవి జనసేన పార్టీ దృష్టికి ఆ గ్రూప్ మెంబర్స్ అయితే ఏమి వాళ్ళు తెలియజేశారు. ఆ విషయమై మేము నిన్న ఏపీఎం మేడం గారిని ఫోన్లో మాట్లాడడం జరిగింది. అన్ని వివరాలు చెప్పాము. ఇలా కొంతమంది ఎగ్జిట్ అవ్వడం, వాళ్ళ ప్లేస్లో అనఫిషియల్గా వేరే వాళ్ళని చేర్చడం, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఆన్లైన్ చేయకుండానే లోన్లు పొందడం, ఇలాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కట్టుదిట్టం చేసి అధికారులు ఖచ్చితంగా వీటిని సాల్వ్ చేసి గ్రూపు సభ్యులని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ లోన్లు వాళ్ళకి శాంక్షన్ అయ్యే విధంగా చేయాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాము. అలాగే మేడం గారిని ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ఇది తొందరలో మేము సాల్వ్ చేస్తాము. ఈరోజు డిఆర్డీ ఆఫీస్కి వెళ్ళి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మండలంలో ఉన్న ఎక్కడెక్కడ జరిగే అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి తొందరలో మీకు తెలిపి సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇకపోతే మేము గవర్నమెంట్ని, ముఖ్యంగా ఎన్డీఏ కూటమిని కోరడము ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంతోమంది స్థలాలు లేక అలాగే స్థలం ఉన్న వాళ్ళు హౌసుల కోసం అప్లై చేసుకున్నారు. కదా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మార్చిలో ఈ యొక్క హౌసింగ్ ప్లానింగ్ అనేది వదిలింది. అందరూ అప్లై చేస్తున్నారు. మినిమం మనుబోలు మండలం మొత్తం మీద ఒక 1000 నుంచి 1200 అప్లికేషన్లు సచివాలయంలో నమోదై ఉన్నాయి. త్వరితగతిన వీళ్ళకి ఆ యొక్క లోన్లు ఇప్పించాల్సిందిగా ఎన్డీఏ కూటమిని కోరుచున్నాము. ఈ యొక్క విషయాన్ని మా ఎమ్మెల్యే గారైన సోమిరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి త్వరితగతిన ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని మనుబోలు మండల జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. గూడూరు పట్టణం కాశీ లేఅవుట్లోని తులసివనంలో నిర్మాణమై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సందర్భంగా అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని అయ్యప్పను దర్శించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శరణాయప్ప 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 రమ్మను వాళ్ళు 50 చెప్తే 40 అవును సరే తినండి. మనుబోలు గ్రామ పంచాయతీలోని గమళ్లపాలెంలో వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పచ్చికాల సుబ్రహ్మణ్యం, పద్మమ్మ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఓకే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.